హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం గులాబ్ జామ్ చేసుకుందాము. ఇది 200 గ్రాముల ప్యాకెట్ అండి. తీసుకుని చక్కగా ఉండలు లేకుండా ఒకసారి కలుపుకొని ఒక గ్లాసు వాటర్, చిన్న గ్లాసు వాటర్, అంత వాటర్ పట్టదు, కొద్దిగానే పడతాయి. చపాతీ ఉండలా కలుపుకోవాలి. కలిపేసుకున్న తర్వాత ఒక కర్చీప్ తడిపి దాని మీద కప్పుదాము. 10 నిమిషాలు పక్కకు ఉంచుదాము. ఈలోపు పాకం రెడీ చేసుకుందాము. ఒక పావు కేజీ పంచదార, ఒక పావు లీటర్ నీళ్లు పోసి పాకం కరిగేలాగా, అంటే పంచదార కరిగేలాగా బాయిల్ చేసుకుందాము. 3 యాలకులు వేస్తున్నాను. చక్కగా పాకం గమ్గా వస్తే సరిపోతుంది. తీగ పాకం ఏమి రాక అవసరం లేదు. ఇలా మనం 2 చేతులని ఇలా టచ్ చేసినప్పుడు గమ్గా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఆ పిండిని తీసుకుని చక్కగా ఒకసారి మొత్తం కలిపేసి చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాము. చాలా అంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. నెయ్యి చేతికి అప్లై చేసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసుకుందాము. చక్క 2 చేతులతో అలా తిప్పుకుంటూ చేసినట్లయితే రౌండ్గా వస్తే పగులు రాకుండా ఉంటాయి అన్నమాట. అలా అన్ని ఉండలు చేసేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ చేసుకుని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకుని వేసుకుని వేపుకుందామని మంచి కలర్ వచ్చేలాగా వేపుకుందాము. ఇవి హైలో పెడితే లోపలేమో ఉడకవు, పైన ఏమో కలర్ వచ్చేస్తాయి, మాడిపోయినట్లుగా అయిపోతాయి. అందుకని మీడియం ఫ్లేమ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. అడుగు నీది అవ్వకుండా గరిటతో నూనెతో ఇలా అంటూ కదుపుతూ ఉండాలి. అంతే అండి, పెద్దలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఈ గులాబ్ జాముని. మంచి కలర్ వచ్చేలా వేపుకొని ఆ పాకంలో వేసేసుకుందాం మొత్తం. మిగిలినవి కూడా తీసేసి పాకంలో వేసేస్తాను. గులాబ్ జామ్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి, అందరికీ చాలా చాలా ఇష్టం. మా ఇంట్లో అయితే అందరికీ ఫేవరెట్ ఇది. మిగిలినవి కూడా వేపేస్తున్నాను. వేపేసి పాకంలో వేసేసుకున్నాను. అంతా రెడీ అయిపోయింది. అంతే అండి, పెద్దలకి పిల్లలకి ఇష్టమైన గులాబ్ జామ్ రెడీ. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.